తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిందా? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందా? ఈ నెలలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని భావించిన స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ ప్రకటనతో మరోసారి పరేషాన్ అవుతున్నారా? ఇప్పటికే ఎన్నికల భారం తడిసి మోపెడు కావడంతో ఈ భారాన్ని మరో 3 నెలలు మోయాల్సిందేనా అని తలలు పట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కులగణన సర్వే చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే 25 రోజులకు పైగా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్వహించలేదని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సర్కార్ మరోసారి కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతాయని అందరూ భావించారు. కానీ మరోసారి రీసర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో స్థానిక సంస్థలకు బ్రేక్ పడ్డట్టయింది. తాజాగా కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొనని 3.1% మంది కోసం రీసర్వే చేపడుతున్నామని చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ లాంటి వారు సర్వేకు సహకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేస్తామన్నారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి దానిని చట్టబద్ధం చేస్తామని, అనంతరం దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అయినా పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి కృషి చేస్తామన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అంతా ఈ బిల్లుకు మద్దతు పలకాలని భట్టి విక్రమార్క కోరారు. లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగం పరచుకోవాల్సిందిగా మిస్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా మీ ఇళ్ళకి తాళాలు వేసి మీరు చేసుకోలేదనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది 16 నుంచి 20వ తారీఖు వరకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. మళ్లీ రీసర్వేతో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మార్చి మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా జరిగేసరికి 3 నెలలు పట్టొచ్చని చర్చ జరుగుతోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఆశావహులు లక్షలు ఖర్చు చేశారు. ఈ నెలలో ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిదో తేలిపోయేది. కానీ ఎన్నికలకు బ్రేక్ పడడంతో మరో 3 నెలలు ఈ చములు వదిలించుకోవాల్సిందేనా అంటూ నేతలు దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది.